మొదటి కొరింథీయులు 12:8 చదువుతున్నాను. ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యము. ఆమేన్. మనందరం చాలా సందర్భాల్లో మన పిల్లలకి లేకపోతే మన దగ్గరికి వచ్చే వాళ్ళకి బుద్ధి నేర్పించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. వాళ్ళని కొడతాం, మన పిల్లలైతే కొడతాం, వాళ్ళకి ఏదో బుద్ధి చేయాలి, బుద్ధి నేర్పించాలి. కొన్నిసార్లు వాళ్ళు ఏమవుతారంటే మొండే అయిపోతారు. కొన్నిసార్లు మాట వినరు అసలు. నా దగ్గరికి చాలా పేరెంట్స్ వస్తారు, మాట్లాడతారు, సార్ ఎంత చెప్పినా మా వాడు వినట్లే. ఒకప్పుడు బాగానే ఉండేవాడు, కానీ ఇప్పుడు ఎందుకనో నాతో సరిగా ఉండట్లే. ఆ బుద్ధి లేనివాడుగా ప్రవర్తిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు నాకు కావాల్సింది, నా కొడుకు కావాల్సింది బుద్ధి ఇవ్వండి, బుద్ధి కోసం ప్రార్థన చేయండి, లేకపోతే కొంచెం మంచి బుద్ధులు చెప్పండి అని అంటారు. కొంతమందికి ఎన్నిసార్లు ఎన్ని చెప్పినా ఎక్కదు, లోపలికి వెళ్ళదు. మమ్మీ ఎన్నిసార్లు చెప్తారు, చెప్పినా అది ఎందుకో లోపలికి వెళ్ళట్లేదు. చూడండి, మనం కొన్నిసార్లు బుద్ధి నేర్పించాలని మన పిల్లలకి చాలా ప్రయాసపడతాం, కానీ అది జరగట్లే. కారణం, బుద్ధినిచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు. అత్యధికంగా మనకి బుద్ధిని మీ పిల్లలకి, అంటే ఇప్పుడు మనం సేఫ్ జోన్లో ఉన్నాం. ఎందుకోసమో తెలుసా? షూర్గా లోకం నా కోసం తెలియదు, లోకం ఆయన్ని ఎరగదు కనుక దాన్ని పొందుకోలేరు. మీరు నన్ను ఎరిగారు కనుక మీరు నన్ను పొందుకుంటారు. అంటే అర్థమేంటో తెలుసా? మీకు ఆ వాక్యం గురించి జ్ఞానం తెలిస్తే దెన్ యూ విల్ రిసీవ్ ఇట్. మీకు ఆ జ్ఞానం తెలియలేనంత వరకు కూడా మీ పిల్లలు అలాగే ఉంటారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, తెలిసిన వాక్యంతో, ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి సడన్గా ఒక దయ్యం వచ్చింది. మనం అర్థం చేసుకోవాల్సింది, యేసు ప్రభు దగ్గరికే వస్తే మన దగ్గరికి రాదా? వస్తుంది. నీ దగ్గర ఏదో దురాత్మ కనబడుతుందంటే యేసు ప్రభు దగ్గరే కనబడింది. మీరేమి అమ్మో నేను పాపం చేశాను అనుకోవద్దు. యేసు ప్రభు దగ్గర కనబడింది దయ్యం. చూడండి, యేసు ప్రభు దగ్గరికి ఒక టెంప్టేషన్ వచ్చింది. ఏంటి టెంప్టేషన్ అంటే, ఆయన క్రియేట్ చేసిన ఆయన. ఇప్పుడు యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని ఆయన మల్టిపుల్ చేసేశారు. దీనికన్నా ముందు అపవాదం ఏం చేస్తున్నాడంటే, రొట్టెలు చేసేయచ్చు కదా అంటున్నాడు. ఈ రాళ్ళన్నీ రొట్టెలు చేయొచ్చు కదా అన్నాడు. ఇంకా అద్భుతం చేయకముందే ఏదో శోధిస్తున్నాడు. అద్భుతం ఎక్కడ చేయాలంటే అవసరమైన చోటు చేయాలి. ఏమండి, కొన్నిసార్లు మనం ఆ మాట అవసరం లేకపోయినా ఎమోషన్ అయిపోయి కొన్ని చెప్తుంటాం. ఆ ఎమోషన్ అయిపోయి చెప్పేటప్పుడు అది దేవుని ఆత్మ అక్కడ పనిచేయదు. ఎమోషన్ అవ్వకూడదు. మనం యేసు ప్రభు ఎమోషన్ అయిపోలేదు. ఎప్పుడైతే అపవాదం వచ్చిందో ఆయన ఏమన్నాడంటే, హే శైతాను, మానవుడు కేవలం రొట్టె వల్ల జీవించాడు. డిఫెన్స్ అనండి. ఎప్పుడైతే వర్డ్ రిలీజ్ చేశాడో అపవాది ఆ శోధనని ఇంకక్కడితో క్లోజ్ చేశాడు. సో దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడంటే, మీరు లోకం నన్ను ఎరగదు కనుక దాన్ని పొందుకోలేదు, మీరు నన్ను ఎరుగుదురు కనుక మీరు పొందుకుంటున్నారు. అంటే మనం పొందుకోవాలి అని అంటే నువ్వు ఎరిగిన వాడిగా ఉండాలి. దట్స్ వై యూ హ్యావ్ టు లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని నువ్వు అలా వినాలి. ఆ దేవుని వాక్యంలో ఉన్న ఆ శక్తిని నువ్వు గ్రహించాలి. ఎప్పుడైతే ఆ శక్తిని నువ్వు గ్రహిస్తావు, నిన్న ఒక వీడియో చూశాను. నేను జనరల్గా బైబిల్ పెట్టి ప్రేయర్ చేస్తూ ఉంటాను. బైబిల్ పెట్టి ప్రేయర్ చేస్తున్నప్పుడు నాకు ఆ విజన్ కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. కానీ నాకు ఆ విజన్లో ఎలా కనబడిందంటే, ఒక పేషెంట్ ఉన్నాడు. అది ఒక ఏఐ వీడియో అన్నమాట. ఏఐ వీడియోలోనే ఆ పేషెంట్ దగ్గరికి ఈ దేవుని సేవకుడు వెళ్ళి ఏమనలేదు, పెద్దగా అనలేదు, ఇదే బైబిల్ అనుకోండి, ఇలాగ నడుచుకొని వెళ్ళి ఇలా అన్నాడు అంతే. అలాగ అనగానే అనే ఏదో ఒక చీకటి అలాగ బయటకు వచ్చి వెళ్ళిపోయినట్టు చూశాడు. మళ్ళీ ఇలాగ వెళ్ళాడు, ఒక తాగుబోతు దగ్గరికి వెళ్ళాడు, ఇలాగ అన్నాడు. సో నాకు ఒక ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. There is a power in the Bible. There is a strength in the Bible.
ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ వాక్యాన్ని అప్లై చేశాడు. ఈరోజు మరలా చెప్తున్నాను, లోకం అది ఎరగదు, దాన్ని ఎరగా కనుక మీరు పొందుకోబోతున్నారు. ఇప్పుడు నేను ఐ ప్రొఫెసీ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. మన పిల్లలు యెషయా 28:29 ఒకసారి త్వరగా చదువు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడితే యేసయ్యని మహిమపరచదా. గట్టిగా కొట్టాలి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చూడండి, అధికమైన ఆలోచన శక్తి, అధికమైన బుద్ధి ఎవరిస్తారు? ఆయనే. ఇక్కడ ఏమని ఉంది? ఆత్మ మూలంగా ఏం అనుగ్రహించబడుతుంది? బుద్ధి అనుగ్రహించబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, ఈరోజు మనం క్లెయిమ్ చేసుకుందాం ఏంటో తెలుసా? నా కొడుకు ఈడు బుద్ధి లేనోడు, వీడికి ఏంటి అర్థం అవ్వదు, వీడు ఏమి ఆలోచించలేడు. ఇవన్నీ శైతాన్ మన మీద పెట్టిన భారం. ఈరోజు మనం ఏం చేయబోతున్నాం అంటే ఆ వాక్యాన్ని అప్లై చేయబోతున్నాం. ఏంటో తెలుసా? నా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అధికమైన ఆలోచన శక్తి, అధికమైన బుద్ధిని నాకు, నా బిడ్డలకి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఆమె చెప్పాలి. టుడే ఐ ప్రొఫెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. మీరు వింటున్నారు, మీరు లోకంలో ఉన్న వాళ్ళు కాదు, మీరు దేవుణ్ణి ఎరిగిన వారు కనుక దాన్ని మీరు పొందుకోబోతున్నారు. మనం పొందుకునేది ఏంటో తెలుసా? అధికమైన బుద్ధిని పరిశుద్ధాత్ముడు మనందరికీ అనుగ్రహించబోతున్నాడు. ఈరోజు మనకి బుద్ధిని అనుగ్రహించేవాడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు బుద్ధిని అనుగ్రహించబోతున్నాడు. మనందరికీ తెలుసండి, బైబిల్లో యోనా గ్రంథం 1వ అధ్యాయం అలా రాసేసి మీరు చదవాల్సిన అవసరం లేదు. యోనా అని రాసి మొదటిదే అని పెట్టేయండి. నేను అది చదవమన్నప్పుడు చదువుతారు. కానీ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, నవ్వు చూడండి. సో ఇప్పుడు ఈ యోనా, దేవుడు ఆయనతో మాట్లాడి ఇటు ఆయనతో మాట్లాడి, నువ్వు నినేవే పట్టణానికి వెళ్ళాలి. నినేవే పట్టణానికి వెళ్ళి, వాళ్ళు పాపంలో ఉన్నారు, వాళ్ళ మీదకి 40 రోజుల్లో ఉగ్రత దిగి రాబోతుంది. నువ్వు అనౌన్స్మెంట్ చేసి, వాళ్ళు కన్ఫెస్ అయ్యేలాగా చేసి, ఆ అనౌన్స్మెంట్ చేసి నువ్వు రావాలి అని అన్నారు. ఈయనకు ఒక విషయం తెలుసు. ఏంటో తెలుసా? మన దేవుడు క్షమించే దేవుడు. యోనాతో దేవుడు ఒకటి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు బుద్ధి లేని పనులు ఏంటి అంటే, దేవుడేమో ఒక దగ్గరికి వెళ్ళమంటే నువ్వు ఇంకొక దగ్గరికి వెళ్ళావు. నీ శ్రమంతా వృధా చేసుకోవడం. ఏమండి, ఈరోజు చాలా సందర్భాల్లో వాక్యంతో దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నా బుద్ధి లేని పనులు చేస్తా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం అనుగ్రహించబోతున్నాడు తెలుసా? ఆ బుద్ధి వాక్యమును మనందరికీ అంటే ఆ వాక్యం వినగానే నీకు బుద్ధి వచ్చేస్తుంది. చూడండి, ఆదాము యవ్వ మంచి చెడులు ఫలం తినగానే ఆ నాలెడ్జ్ వచ్చేసింది. ఈరోజు అంతకన్నా బెస్ట్ ఫ్రూట్ పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఎవరికో మ్యాంగో, ఎవరు వీడికి అనుకుంటా యాపిల్ కట్ చేసేస్తున్నాడు అన్న. అది యాపిల్ అంటే నిజంగా యాపిల్ కాదు. అది ఒక ఫ్రూట్, ఒక ఫలం. అది ఎప్పుడైతే నువ్వు తింటావో దాని ఎఫెక్ట్ నీ జీవితంలో కనబడబోతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు ఏం జరగబోతుంది అని అంటే, ఈ యోనా దేవుడు వెళ్ళమన్న స్థలంకి కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాడు. దేవుడు అలాగే అంటాడు, దేవుడికి మళ్ళీ క్షమించేస్తాడు. అప్పుడు నా పరువు పోతుందని ఇంకొక డైరెక్షన్లో వెళ్ళాడు. ఎప్పుడైతే ఇంకొక డైరెక్షన్లో వెళ్ళాడో ఏ మొదలైంది? తుఫాను మొదలైంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏమయ్యాడో తెలుసా? పైనున్న ఆ వ్యక్తి కిందకి పడిపోయాడు. డౌన్ఫాల్. ప్రవక్త కింద పడిపోయాడు. బుద్ధి లేని కార్యాలు మనల్ని పడిపోయినట్లుగా చేస్తాయి.